చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కెప్టెన్ గా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ప్రముఖ నటుడు డిఎండికే అధినేత విజయకాంత్ కన్నుమూశారు. గత కొద్ది కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. చెన్నైలోని మియాట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇనుక్కు ఇలామైతో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు విజయకాంత్. కెరియర్ ఆరంభంలో కాస్త పరాజయాలు అందుకున్న విజయకాంత్ సుమారు 100కి పైగా చిత్రాల్లో ఆయన నటించి ఎన్నో ఏళ్ల పాటు ప్రేక్షకుల్ని అలరించారు. దాదాపు 20కి పైగా పోలీస్ కథల్లోనే ఆయన నటించి మెప్పించారు. వందవ చిత్రం కెప్టెన్ ప్రభాకర్ విజయం సాధించిన తర్వాత నుంచి అభిమానులు ఆయన్ని కెప్టెన్ గా పిలుచుకోవడం మొదలుపెట్టారు. ఇక విజయకాంత్ నటించిన చాలా చిత్రాలు తెలుగులోనూ డబ్ కావడం వల్ల ఇక్కడి వారికి ఆయన సుపరిచితులే. ప్రజలకు సేవలు చేయాలి అనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2005లో డిఎండికే పార్టీని స్థాపించారు. అప్డేట్స్ మా ప్రతినిధి సిరినడి తెలుసుకుందాం. సిరి, నటుడు రాజకీయ నాయకుడిగా మారినటువంటి కెప్టెన్ విజయకాంత్ 71 ఏళ్ల వయసులో మరణించారు. కోవిడ్ పాజిటివ్ రావడంతో నిన్న చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన తరలించారు. అవసరమైనటువంటి టెస్ట్లన్నీ చేసిన తర్వాత వెంటిలేటెడ్ సపోర్ట్ అవసరమంటూ కూడా డాక్టర్ సూచించడంతో నిన్నటి నుంచి కూడా వెంటిలేటర్ సపోర్ట్ పై ఉన్నారు. ఇక ఈ రోజు ఉదయం తీవ్రమైన న్యూమోనియా కారణంగా ఆయన మరణించారు. నిన్న కోవిడ్ పాజిటివ్ రావడంతో హాస్పిటల్లో చేరి వెంటిలేటర్ సపోర్ట్ తీసుకుంటున్నారని పార్టీ ఇప్పటికే ప్రకటించింది. దగ్గు జలుబు లక్షణాలున్న కారణంగా హాస్పిటల్లో చేరడంతో ఆయనకి తీవ్రంగా మారడంతో న్యూమోనియాగా తీవ్రంగా మారడంతో కోవిడ్ పాజిటివ్ అంటూ కూడా తేలింది. రీసెంట్ గానే గత ఒక 2 వారాల క్రితం జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆయన భార్య సతీమణి ప్రేమలత విజయకాంత్ ని వారు కొత్త ప్రధాన కార్యదర్శిగా కూడా నియమించారు. గతంలో ఆమె కోశాధికారిగా మరణించారు. అయితే కోశాధికారిగా పనిచేశారు. విజయకాంత్ యొక్క ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని నూతన కార్యదర్శిగా డిఎండికే నూతన కార్యదర్శిగా ఆయన భార్య ప్రేమలతను కూడా ప్రకటించడం జరిగింది. డిసెంబర్ నెలలోనే ఆయన నవంబర్ ఆఖరి నెలలోనే ఆయనకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో హాస్పిటల్లో చికిత్స అందించేందుకు హాస్పిటల్లో చేరారు. దాదాపు 2 వారాల తర్వాత మళ్ళీ ఆయన పబ్లిక్ అపియరెన్స్ కూడా చేశారు. కొన్నేళ్లుగా విజయకాంత్ ఆరోగ్య పరిస్థితి కూడా చాలా విషమంగా ఉందంటూ కూడా అప్పుడప్పుడు హాస్పిటల్స్ కి వెళ్తూ చెకప్స్ చేస్తూ రెగ్యులర్ చెకప్స్ చేస్తూ వస్తూ ఉండేవారు. ఆయన ఆరోగ్యం ఆందోళనకు గురి చేయడంతో ఎప్పటికప్పుడు టెస్ట్ చేయించడం, ఆయనకి న్యూమోనియా ఉన్న కారణంగా ఆయన తరచూ హాస్పిటల్స్ కి తీసుకెళ్లి ఆయన ఆరోగ్య చెకప్ చేయడం లాంటివి జరుగుతూనే ఉండేది. అయితే ఈ మధ్య కాలంలో ఆయన రాజకీయ కార్యకలాపాలపై కూడా ఆయన ఆరోగ్యం ప్రభావం చూపుతుందని కూడా చెప్పాలి. ఆయన క్రమం తప్పకుండా ఆరోగ్య పరిస్థితులు చేయించడం, ఇంట్లో విశ్రాంతి తీసుకున్నప్పటికీ ఇటీవల ఆరోగ్య సమస్యల కారణంగా చెన్నైలో ప్రైవేట్ హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. 71 సంవత్సరాల విజయకాంత్ ఈ రోజు ఉదయం మరణించారని చెప్పారు. ఇప్పటికే హాస్పిటల్ వద్ద చాలా మంది ఫ్యాన్స్, కార్యకర్తలు అందరూ కూడా భారీ సంఖ్యలో అక్కడికి చేరుకొని తమ అభిమాన నటుని చూడాలి అంటూ కూడా అక్కడ ఎంతో వేచి ఉన్నారు. తెలుగులో, కన్నడలో, మలయాళంలో కూడా ఆయన సినిమాలు చాలా డబ్బింగ్ అయ్యి వచ్చేటివి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఈవినింగ్ నుండి కూడా కాస్త విషమంగా ఉండటంతో ఆయనకి వెంటిలేటర్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. జలుబు, జ్వరం, నిరంతరంగా దగ్గుతో పోరాడుతుండేవారు అని కూడా మనకి ఇంతకు ముందు హాస్పిటల్ వారు రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్స్ లో మనకి తెలిసేది. అతనికి ముఖ్యంగా
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉండేవంటూ కూడా కృత్రిమ శ్వాసక్రియతో అడపాదడప ఆయనకి సహాయాన్ని కూడా అందించేవారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం ఆయన మృతి చెందారు. ఆయన అభిమానులు, వాలంటీర్లు అందరూ కూడా ఆయన హాస్పిటల్ వచ్చిన ప్రతిసారి ఆయనకు మద్దతు ప్రకటించడం లేదా ప్రార్థనలు చేయడం ఇలాంటివన్నీ కూడా చేసేవారు. ఆయన సురక్షితంగా ఇంటికి రావాలంటూ కూడా ఆశించేవారు. రాజకీయాలకి అడుగు పెట్టక ముందు చిత్రసీమలో మంచి కెరియర్ ను ప్రారంభించాడు. ఇప్పుడు ఒక మంచి రాజకీయ వ్యక్తిగా ఆయన పరివర్తన చెందారు. తమిళనాడు శాసనసభలో డిఎండికి దాని చైర్మన్ స్థాపించారు. 2011 లో అండ్ 2011 లో దాదాపు 26 సీట్లు కూడా సాధించింది డిఎండికే పార్టీ. అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకొని 2011 లో మంచి ప్రతిభ కూడా చూపించింది. తమిళనాడులో శాసనసభలో ప్రతిపక్ష నేతగా కూడా పనిచేశారు. ఇక విరుదాచలం మరియు రిషివండియం నియోజకవర్గాలలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ 2 సార్లు కూడా శాసనసభ సభ్యునిగా కూడా ఆయన కొనసాగించారు. ఇక ఈ మధ్య కాలంలో ఆయనకి ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేకపోవడంతో ఆయన భార్య రాజకీయ కోశాధికారిగా పార్టీ కోశాధికారి నుంచి జనరల్ సెక్రటరీగా ఆమె ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది గత 2 వారాలు, జస్ట్ 2 వీక్స్ బ్యాక్. అయితే ఈ రోజు 28 డిసెంబర్ రోజు ఉదయమే ఆయనకి కోవిడ్ పాజిటివ్ రావడంతో న్యూమోనియా కారణంగా శ్వాసకోశ సంబంధిత అనారోగ్యంతో